Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. మనం ఆల్రెడీ 170 దాకా నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేశాము. ఈ వీడియోలో వచ్చేసరికి ఆముదాల వలస నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది జనరల్ కాన్స్టిట్యుయెన్సీ శ్రీకాకుళం లోక్సభ పార్లమెంట్ పరిధి కిందికి వస్తుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. ఈ నియోజకవర్గంలో కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయని చూస్తే తూర్పు కాపు సామాజిక వర్గం దాదాపు 10,000 మంది ఉన్నారు. పొలినాటి వెలమలు దాదాపు 25,000 మంది ఉన్నారు. కాళింగ సామాజిక వర్గం 35,000 మంది ఉన్నారు. కాపు సామాజిక వర్గం 10,000 మంది ఉన్నారు. చేనేత సామాజిక వర్గం 15,000 మంది ఉన్నారు. ఎవరైనా మనం చెన్నకేశవరెడ్డి సినిమా చూస్తుంటే చెన్నకేశవరెడ్డి సినిమాలో చలపతిరావు క్యారెక్టర్ బాలకృష్ణతో పొందూరు కద్దరన్న వేయి అంటాడు కదా, ఆ పొందూరు మండలం ఇదే నియోజకవర్గంలో ఉంటుంది. ఆ మండలంలో ఎక్కువగా చేనేత వర్గానికి చెందిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉంటారని చెప్పొచ్చు. దాదాపు 15,000 మంది ఈ చేనేత కార్మికులు ఆ పొందూరు మండలంలో ఉంటారు. ఎస్సీలు కూడా బలంగానే ఉన్నారు. దాదాపు 35,000 మంది దాకా ఎస్సీ సామాజిక వర్గాల్లో మాల మాదిగ రెండు కలిపి 35,000 దాకా ఉన్నారు. సో ఈ నియోజకవర్గంలో మొత్తంగా పాపులేషన్ చూస్తే కేవలం 2 లక్షలు మాత్రమే, 1,90,000 నుంచి 2 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. కాళింగ సామాజిక వర్గాందే రాజకీయ పెత్తనం అని చెప్పొచ్చు. వెలమ సామాజిక వర్గం కూడా బలంగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో గెలుపోటములను శాసిస్తూ ఉంటారు. చేనేతలు ఎస్సీలు ఎక్కువగానే ఉంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గ పరంగా ఎక్కువ సామాజిక వర్గాలు వచ్చేసి బీసీలు దాదాపు 1,10,000 1,20,000 వరకు బీసీ సామాజిక వర్గాలే ఈ నియోజకవర్గంలో ఉన్నారు. 2 లక్షల పాపులేషన్లో దాదాపు 60% వరకు బీసీలే అని చెప్పొచ్చు. ఎస్సీలు కూడా 20% ఉన్నారు. ఇంకా అదర్ క్యాస్ట్లు అందరూ కలిపి ఒక 10% టు 20% వరకు ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో సత్యవతి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 3,700 మెజారిటీతో 4% మార్జిన్తో గెలవడం జరిగింది. 2009లో సత్యవతి గారు తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి 16,200 ఓట్లతో 13% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో కూన రవికుమార్ గారు టీడీపీ నుంచి 5,500 ఓట్లు 4% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో తమ్మినేని సీతారాం గారు వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపు 14,000 మెజారిటీతో 9.5% మార్జిన్తో గెలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి వైఎస్ఆర్సీపీ, ఒకసారి టీడీపీ పార్టీ గెలవడం జరిగింది. ఇంకా ఈ నియోజకవర్గంలో ఎక్కువ సార్లు టీడీపీ ఆవిర్భవించిన తర్వాత టీడీపీనే ఎక్కువ సార్లు ప్రాతినిధ్యం వహించిందని చెప్పొచ్చు. తమ్మినేని సీతారాం గారే అత్యధిక సార్లు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి కూడా 2019లో పోటీ చేసిన కూన రవికుమార్ గారు, తమ్మినేని సీతారాం గారే తిరిగి పోటీ చేస్తా ఉన్నారు. గత 3 ఎన్నికల నుంచి అంటే 2009లో వాళ్ళిద్దరే తమ్మినేని సీతారాం గారు పీఆర్పీ నుంచి, కూన రవికుమార్ గారు టీడీపీ నుంచి పోటీ చేశారు. 14లో సీతారాం గారు వైఎస్ఆర్సీపీలో చేరి కూన రవికుమార్ గారు టీడీపీలోనే ఉండి పోటీ చేశారు. దాని తర్వాత 19లో కూడా వాళ్ళిద్దరే ప్రత్యర్థులు. ఈసారి 24లో కూడా వాళ్ళిద్దరే ప్రత్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుందని చెప్తే వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో దాదాపు 78,000 ఓట్ల దాకా రావడం జరిగింది. టీడీపీకి 64,000 ఓట్లు రావడం జరిగింది. జనసేనకి 3,300. కానీ ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు 10 నుంచి 15,000 వరకు ఉండడం, జనసేన క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ని పెట్టి గట్టిగా ప్రచారం చేసుకోగలిగితే 10,000 ఓట్లు ఈజీగా రాబట్టే అంతటి ఓట్ బ్యాంక్ ఈ నియోజకవర్గంలో జనసేనకు ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు 2వ స్థానంలో రావడం జరిగింది. అది కూడా తమ్మినేని సీతారాం గారి బలం కొంచెమైతే ప్రజారాజ్యం పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు కూడా సుగమని చెప్పొచ్చు. సో ప్రజారాజ్యం పార్టీ కూడా ఈ నియోజకవర్గంలో బలమైన ఓట్లు తీసుకురావడం, జనసేనకు కూడా ప్రభావవంతమైన ఓట్లే ఉన్నాయని చెప్పొచ్చు. బీజేపీ మాత్రమే కేవలం 1000 ఓట్లకు లోపలనే ఉన్నాయి. సో ముగ్గురికి కూటమి పరంగా చూసుకుంటే 68,000 ఓట్లు అదనంగా గత ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే దాదాపు 9,800 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అదనంగా 2019 ఎలక్షన్లో కూటమి కన్నా అధికంగా రావడం జరిగింది. ఈమె సత్యవతి గారు, ఈమె 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2009లో త్రిముఖ పోరు జరిగింది. ఈమె ఫస్ట్ ప్లేస్లో భారీ మెజారిటీ కూడా ముఖ్య కారణం టీడీపీ ఓట్లు, ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం. ఈమెకు 16,000 ఓట్ల మెజారిటీ రావడం జరిగింది. నెక్స్ట్ చూస్తే కూన రవికుమార్ గారు, ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈయన 2009లో టీడీపీ తరఫున పోటీ చేశారు, ఓడిపోయారు. 14లో పోటీ చేశారు, ఓడిపోయారు. 19లో పోటీ చేశారు, ఓడిపోయారు. 14లో పోటీ చేసి గెలిచారు, 19లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా 2024లో తిరిగి పోటీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ తమ్మినేని సీతారాం గారు,
ఈయన దాదాపు 8 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో, 83, 85 దాని తర్వాత 89లో ఓడిపోయారు. 94, 99లో గెలిచారు. 2009, 2014లో ఓడిపోయారు. 2019లో తిరిగి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి మనకు ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా ప్రస్తుతానికి పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈయన మళ్ళా తిరిగి పోటీ చేస్తా ఉన్నారు. ఇది 9వ సారి అని చెప్పొచ్చు. చాలా సీనియర్ లీడర్‌గా ఈ శ్రీకాకుళం జిల్లాలోనే వన్ ఆఫ్ ద సీనియర్ లీడర్‌గా ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఆముదాల వలస విషయానికొస్తే తమ్మినేని సీతారాం గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి, కూన రవికుమార్ గారు టీడీపీ నుంచి తిరిగి పోటీ చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరే 2009లో ఇద్దరు ఒకరు ప్రజారాజ్యం పార్టీ తరపున, ఒకరు టీడీపీ నుంచి, 2014లో తమ్మినేని సీతారాం గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి, కూన రవికుమార్ గారు టీడీపీ నుంచి, 2019లో సేమ్ సీన్ రిపీట్ వైఎస్ఆర్‌సీపీ నుంచి సీతారాం గారు, రవికుమార్ గారు టీడీపీ నుంచి, 2024లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతా ఉంది. ఇద్దరే ప్రత్యర్థులుగా పోటీ చేస్తా ఉన్నారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏందంటే వీళ్ళు మామ, అల్లుళ్ళు. తమ్మినేని సీతారాం గారు వరుసకు మేనమామ అవుతారు కూన రవికుమార్ గారికి. సో, వీళ్ళు ఆహ్, పైన రాజకీయంగా పొట్లాడుకున్నా లోపల అంతర్గతంగా సన్నిహితంగానే ఉంటారు అని అక్కడ నియోజకవర్గంలో అంటా ఉంటారు. ఇంకా తమ్మినేని సీతారాం గారికి పాజిటివ్ అంశాలేంటంటే ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండటము, చాలా సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడము, సీనియర్ లీడర్‌గా ఉండడం, ప్రస్తుతం అధికారంలో ఉండడము, ప్లస్ స్పీకర్‌గా ఉండడం, ప్లస్ ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు కూడా బాగానే అందించామని చెప్పుకోవడం ఈయనకు పాజిటివ్ అవుతా ఉంది. నెగెటివ్ అయ్యే అంశాలేందంటే స్పీకర్‌గా ఉన్నప్పటికీ, సీనియర్ లీడర్‌గా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి ఏమీ చెందలేదు అనేది ఈయన మీద నెగెటివ్ అవుతా ఉంది. ప్లస్ వైఎస్ఆర్‌సీపీలో కూడా కొన్ని వర్గాలు ఎక్కువగా ఉండడం, గాంధీ గారని ఆయన కూడా టికెట్ ఎక్స్‌పెక్ట్ చేయడము, లాస్ట్ మినిట్‌లో టికెట్ రాకపోవడంతో ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా ఉండడం, వైఎస్ఆర్‌సీపీ ఓట్లు కొన్ని చీల్చే అవకాశం ఉండడం ఈయనకి నెగెటివ్ అవుతా ఉంది. కానీ నియోజకవర్గంలో పరిచయాలు గాని, లేకుంటే అందుబాటులో ఉండటం గాని, ప్రజలకి ఏదైనా అవసరం వస్తే ముందుండటం గాని, ఇవన్నీ బానే చేస్తారు గానీ, ఈ మధ్య కొద్దిగా నోటి దురుసు ఎక్కువైందని కొద్దిగా నెగటివిటీ మోస్తా ఉన్నారని చెప్పొచ్చు. సో, ఇవి ఈయన పాజిటివ్స్, నెగెటివ్స్. ఇంకా కూన రవికుమార్ గారేంటంటే, ఈయన గత ఎన్నికలలో ఓడిపోయారన్న సానుభూతి ఉంది. జనసేనతో పొత్తు కారణంగా వాళ్ళ ఓట్లు కూడా గట్టిగానే లాగుతున్నారు. ఒక 5,000-10,000 ఓట్లు వాళ్ళవి అడిషనల్‌గా యాడ్ ఆన్ అయితే ఈజీగా గెలవచ్చు అనే సిట్యుయేషన్‌కెళ్తా ఉన్నారు. నెక్స్ట్ నెగెటివ్ అయ్యే అంశాలేందంటే, ఈయన గూడా 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఈ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి చెందలేదనేది వాస్తవము. ది ప్లస్ ఇప్పుడు 2019లో తమ్మినేని సీతారాం గారు గెలిచినప్పటి నుంచి మామగారే కావడం వల్ల టీడీపీ ఎక్కువగా పోరాటాలలో గాని, లేకుంటేనా ప్రభుత్వ వ్యతిరేకతని క్యాచ్ చేసుకోవడంలో గాని వెనకబడ్డారని చెప్పొచ్చు. కానీ, ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి నా అంచనా ప్రకారం అయితే టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీకి ఒక రెబెల్ క్యాండిడేట్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా ఉండటం అదొకటి బెనిఫిట్ టీడీపీకి అవుతా ఉంది. జనసేనతో పొత్తు ప్రభావం గూడా ఒక మినిమమ్ 5,000-10,000 ఓట్లు తీసుకొస్తుంది గాబట్టి అది బెనిఫిట్ అవుతా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్లస్ తమ్మినేని సీతారాం గారి వ్యవహార శైలి పైన కొద్దిగా వ్యతిరేకత కారణంగా గూడా టీడీపీకి కొద్దిగా అదనపు అడ్వాంటేజ్ అవుతా ఉందని జెప్పొచ్చు. టీడీపీ గెలిచినా మరీ భారీ మెజారిటీతో కాకపోయినా నామమాత్రపు మెజారిటీ సేమ్ 2014 టైప్ ఆఫ్ మెజారిటీతో గెలిచే అవకాశాలున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు ఈ ప్రిడిక్షన్‌తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్‌స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.